డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ గురించి అయితే వినే ఉంటారు గైస్. చాలామంది గైస్ దీంట్లో బెట్టింగ్ పెట్టి ఓడిపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు దీంట్లో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఏ విధంగా ఆడాలో ఒక ట్రిక్ గురించి అయితే చెప్తా. ప్రాక్టికల్గా అప్లై అయ్యే ట్రిక్ చెప్తా. సో ఈ ట్రిక్తోని గైస్ మీరు ఈ ట్రిక్ని అప్లై చేస్తే మాత్రం గైస్ మీరు ఎప్పుడైనా సరే మీ మనీ అనేవి లాస్ అయితే అవ్వరు. ఎనీ టైం మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఆ ట్రిక్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్ ఈ వీడియోలో అయితే. ఈ వీడియోలో 2 digits పిన్ కూడా చెప్తా. ఆ పిన్ని అప్లై చేసిన వెంటనే గైస్ మీరు 4 రూపీస్ అనేవి తీసుకోవచ్చు. ఆ పిన్ కూడా ఉంది, వీడియో మధ్యలో అయితే వస్తుంది. మరి గైస్ అంటే 250 మెంబర్స్కి ఓన్లీ నేను ఏదైతే ఆఫర్ పెట్టినా కదా 4 రూపీస్, అది ఓన్లీ 250 మెంబర్స్కే. సో కాబట్టి వీడియోకి ఫాస్ట్గా అంటే ఏం లేదు, జాగ్రత్తగా చూసి పిన్ ఏందో తెలుసుకొని సో ఆ పిన్ని అప్లై చేసి మీరు ఫాస్ట్గా అయితే 4 రూపీస్ అనేది తీసుకోండి. ఓన్లీ 250 మెంబర్స్కే, ఓకేనా? సో ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ ఈ విధంగా అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ గైస్ మీకు 1 రూపీ కాయిన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో మీరు ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ అనేది ఇస్తే మీకు 52 రూపీస్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఇవ్వాలో చెప్తా చూడండి. సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ బౌండ్ అని చూపిస్తుంటాడు ఫోన్ నెంబర్. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి సో ఇక్కడైతే మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అవన్నీ అయితే ఇక్కడైతే ఫిల్ చేసేస్తే మీకు 51 రూపీస్ అనేవి వస్తాయి, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ బైండ్ చేసుకున్న వెంటనే గైస్ ఇక్కడైతే మీకు 52 రూపీస్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే అవసరం అయితే ఉండదు. సో ఈ 52 రూపీస్తోనే గైస్ మీరైతే ఆడవచ్చు, ఓకేనా? సో ఇక్కడ గైస్ అన్నిటికంటే ఈజీ గేమ్ మీకు డ్రాగన్ వర్సెస్ టైగర్ ఓపెన్ చేసి దాంట్లో ట్రిక్ ఏ విధంగా ఉంటుంది, ట్రిక్ గురించి కూడా చెప్తా, ఓకేనా? సింపుల్గా నేను డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ గురించి అయితే డ్రాగన్ వర్సెస్ టైగర్ని అయితే ఓపెన్ చేసుకుంటా. సింపుల్ ఇక్కడైతే కొంచెం లోడ్ అవుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గేమ్ అనేది ఏంటంటే చూడండి, ఇక్కడ డ్రాగన్ ఉంటుంది, ఇక్కడ టైగర్ ఉంటుంది. జస్ట్ గెస్ ఇక్కడ మీకు కింద కాయిన్స్ ఇస్తుంటాడు. సింపుల్గా కాయిన్స్ని దాంట్లో మీరు బెట్ అనేది పెట్టాలి, అంటే గెస్ చేసి బెట్ పెట్టాలి ఏది గెలుస్తుందో అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ట్రిక్ గురించి అయితే చెప్తా, ఓకేనా? ఆ ట్రిక్ని యూజ్ చేసి గైస్ మీరు ఎనీ టైం ప్రాఫిట్లు అయితే వెళ్ళవచ్చు. సో ట్రిక్ ఎందుకు గైస్ ఇప్పుడు నేను మీకు నోట్స్లో అయితే మంచిగా క్లారిటీగా రాసి అయితే చూపిస్తా, ఓకేనా? జాగ్రత్తగా అయితే చూడండి, ఓకేనా? సో గైస్ ట్రిక్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇది డి అంటే డ్రాగన్ రాసుకున్నా, టీ అంటే టైగర్ అని రాసుకున్నా, ఓకేనా? ట్రిక్ ఏంటంటే చూడండి గైస్, ఇప్పుడు మీరు ఒక 10 రూపీస్ ఫస్ట్ డ్రాగన్లో పెట్టారనుకోండి, ఒక 10 రూపీస్ మీరు డ్రాగన్లో అయితే పెట్టారు, ఓకేనా? సో డ్రాగన్లో పెట్టిన తర్వాత ఒకవేళ గైస్ మీరు గెలిచిర్రు అనుకోండి, ఓకే, గెలిస్తే మీకు 10 రూపీస్ వస్తాయి, ఓకేనా? ఒకవేళ మీరు ఓడిపోయారనుకోండి, డ్రాగన్ పెట్టినప్పుడు ఒకవేళ ఓడిపోతే సో మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మీరు 10 రూపీస్ అయితే లాస్ అయినారు కదా. సో నెక్స్ట్ టైం ఏం చేయండి అంటే మీరు దీంట్లో డ్రాగన్ పైనే మళ్ళీ 30 రూపీస్ అనేవి పెట్టండి, ఓకేనా? సో ఈ విధంగా 30 పెడితే ఏమవుతుంది, ఫస్ట్ టైం అయితే లాస్ అయింది అంటే డ్రాగన్ ఓడిపోయింది. సో మ్యాక్సిమం సెకండ్ టైం అయితే డ్రాగన్ గెలుస్తుంది అని ఒక 80% ఛాన్సెస్ అయితే ఉంటాయి సెకండ్ టైం గెలుస్తుందని. సో గెలిస్తే మాత్రం మీకు 30 రూపీస్ వస్తాయి. అంటే 10 రూపీస్ ఓడిపోయిన దాంతో ఇంకా 20 రూపీస్, మొత్తం 30 రూపీస్ అనేవి మీకైతే 20 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది అయిపోతాయి మీ ఓడిపోయిన అమౌంట్తో. సో మొత్తం రికవర్ అనేది అయిపోతాయి, ఓకేనా? సెకండ్ టైం గెలుస్తుందని ఒక 80% అయితే మన దగ్గర ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ గైస్ మీరు సెకండ్ టైం 30 పెట్టినా సరే ఓడిపోయింది అనుకోండి, సో ఓడిపోతే మీరు ఏం చేయండి అంటే చక్కగా 90 రూపీస్ అనేవి పెట్టండి. 90 పెడితే ఏమవుతుందంటే డ్రాగన్ ఫస్ట్ టైం ఓడిపోయింది, 10 పోయినాయి, సెకండ్ టైం ఓడిపోయింది, 30 పోయినాయి, మళ్ళీ థర్డ్ టైం అయితే ఓడిపోదు కదా, లైన్గా అయితే ఓడిపోదు కదా, ఎప్పుడైనా ఒకసారి పక్కా గెలుస్తుంది కదా. సో 90 పెట్టినప్పుడు ఇక్కడైతే మీకు 99% అయితే ఛాన్సెస్ అనేవి ఉంటాయి థర్డ్ టైం అనేవి పక్కా డ్రాగన్ అయితే గెలుస్తుందని ఛాన్సెస్ అయితే ఉంటాయి. అప్పుడు మీకు 90 రూపీస్ వస్తాయి. సో ఇక్కడ 30 + 40 ఓడిపోతే 40 పోయినాయి. సో ప్లస్ ఇక్కడ గెలుస్తారు కాబట్టి ఇక్కడ మీకు 90 వస్తాయి, అంటే ఇంకా 50 రూపీస్ ప్రాఫిట్ అనేది అవుతాయి మీకైతే. ఒకవేళ గైస్ మీరు థర్డ్ టైం కూడా డ్రాగన్లో ఓడిపోయారనుకోండి, మళ్ళీ డ్రాగన్ పైన పెట్టండి. ఎంత? 270 రూపీస్. 270 అంటే నేను ఇన్ని పెట్టండి అని ఎందుకు అంటున్నా అంటే మీకు ఓడిపోయిన అమౌంట్తో పాటు కొంచెం ప్రాఫిట్ అమౌంట్ కూడా రావాలి అని. సో డ్రాగన్ లైన్గా 4 టైమ్స్ అయితే ఓడిపోదు కదా. సో ఇక్కడ ఎక్కడైనా సరే ఒక్కసారైనా గెలుస్తుంది కదా. సో అప్పుడు మీకు మీ ఓడిపోయిన అమౌంట్తో పాటు గెలిచి అంటే ప్రాఫిట్ అమౌంట్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది,
ఓకేనా గైస్, ఇది గైస్ ట్రిక్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని నేను అప్లై చేసి చాలా అంటే చాలా గెలుచుకున్నా. సో నా ఓల్డ్ అకౌంట్లో గైస్ ఇప్పుడు నా దగ్గర అయితే 570 రూపీస్ అయితే ఉన్నాయి. నేను అదే ట్రిక్ని అయితే యూజ్ చేసిన. మరి గైస్ ఇక్కడ మీరు ఇంకోటి చెప్తా చూడండి, ఇక్కడ మీరు మ్యాక్సిమం డ్రాగన్ పైన పెట్టడానికైతే ట్రై చేయండి, ఎందుకంటే డ్రాగనే ఎక్కువ గెలుస్తుంది గైస్. నేను చాలాసార్లు చూసిన డ్రాగన్నే ఎక్కువ గెలిచింది. సో మీరు డ్రాగన్ పైనే పెట్టడానికైతే ట్రై చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్గా చేసి చూపిస్తా ఏ విధంగా అయితే పెట్టాలో, ఓకేనా. నా ఓల్డ్ అకౌంట్లో 570 రూపీస్ అయితే ఉన్నాయి. ఆ అకౌంట్తోని లైవ్గా అయితే పెట్టి అయితే చూపిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా ఓల్డ్ అకౌంట్లో 570 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు డ్రాగన్ వర్సెస్ టైగర్, ఇప్పుడైతే నేను ట్రిక్ గురించి చెప్పిన కదా నోట్స్లో, ఆ ట్రిక్ని అప్లై చేసి గెలిచి చూపిస్తా చూడండి. సో సింపుల్గా డ్రాగన్కి ఓపెన్ చేసుకుంటా గేమ్ని అయితే. సో ఇక్కడ నుండి ఓపెన్ అయితే చేసుకుంటా. ఓకే, ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది గైస్. చూడండి, ఇప్పుడు నేను డ్రాగన్ పైన 10 రూపీస్ అనేవి పెడుతున్నా. సో ఇక్కడ గెలుస్తాను, ఓడిపోతాను చూడండి. ఓడిపోతే మాత్రం ఇక్కడ నేను 30 పెడతా, ఓకేనా. చూడండి, నేను నోట్స్లో ఏ విధంగా చూపించినాను మీకు ట్రిక్ అదే చూపిస్తా. ఇక్కడ చూడండి, నా దగ్గర 570 ఉండే కదా. సో ఇక్కడైతే మ్యాక్సిమం గెలిచి చూపిస్తా. సో ఇప్పుడు చూడండి, టైగర్ గెలిచింది. ఇక్కడైతే చూడండి, టైగర్ గెలిచింది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ డ్రాగన్ పైన ఒక 30 రూపీస్ పెట్టి చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది బెట్టింగ్ అనేది. 1 మినిట్ స్టార్ట్ బెట్టింగ్ అంట. ఓకే, చూడండి గైస్, ఇక్కడైతే నేను 30 రూపీస్ అనేవి పెట్టిన. సో ఇప్పుడు చూడండి, డ్రాగన్ గెలుస్తా టైగర్ గెలుస్తా చూద్దాం. ఒకసారి అయితే డ్రాగన్ ఓడిపోయింది కదా. సో ఈసారి అంటే మ్యాక్సిమం అయితే ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇక్కడైతే డ్రాగన్ గెలుస్తుంది అనుకుంటా. ఓకే, చూడండి గైస్, ఇక్కడ డ్రాగన్ గెలిచింది. చూశారు కదా, నేను చెప్పిన ట్రిక్ని అప్లై చేస్తే చూడండి గైస్, ఇక్కడ చూడండి 570 ఉంటే ఎంత అయిపోయినాయి, 589 రూపీస్. చూశారు కదా, 30 రూపీస్ అనేవి ప్రాఫిట్ వచ్చినాయి. అంటే 10 రూపీస్ ఓడిపోతే మళ్ళీ నేను 30 పెట్టిన. 30 పెడితే ఏమైంది, ఇంకా 20 రూపీస్తో పాటు ఆ 10 రూపీస్ కూడా కవర్ అయిపోయినాయి. మొత్తం 30 రూపీస్ అనేవి వచ్చినాయి. సో ఇదే ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అవ్వండి గైస్. సో పక్కా చెప్తున్నా, ఇక్కడ నుండి అయితే మీరు మ్యాక్సిమం గెలుచుకొని అయితే పోతారు, ఓకేనా. సో ఓకే, సో ఎనీవేస్ గైస్, ఈ విధంగా అయితే ఆడండి. ఇప్పుడు నేను మీకు ఇంకా ఆడి చూపించలేను, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువైపోతుంది కదా. సింపుల్గా లాబీకి అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ నుండి, ఓకేనా. ఇంకా మీకు విత్డ్రా ఏ విధంగా చేయాలి అన్నీ చూపిస్తా. సో గైస్, ఇక్కడ ఇంకా మీకు చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో ఈ గేమ్స్ అన్నీ మీరు మీ ఇష్టమైన గేమ్స్ అనేవి ఆడుకొని అయితే చేసుకోవచ్చు. ఒకవేళ గైస్ ఇక్కడ మీరు అంటే అమౌంట్ అనేది మీ యాడ్ చేయాలి అనుకుంటే, సో ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను మీకు యాడ్ చేయండి అని. ఒకవేళ మీరు యాడ్ చేయాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి, సో ఇక్కడ మీకు చాలా అమౌంట్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో నుండి మీరు ఏదన్నా అమౌంట్ని అయితే యాడ్ అనేది చేయొచ్చు. యూపీఐ నుండి కూడా చేయొచ్చు. ఇక్కడైతే యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సింపుల్గా ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటే సింపుల్గా దానిపైన క్లిక్ చేసి యాడ్ అయితే చేయండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే యాడ్ చేయవచ్చు గైస్. ఇంకా గైస్ ఇక్కడ మీరు రెఫర్ కూడా చేయవచ్చు. అంటే మీ ఫ్రెండ్స్ని ఎవరికైనా రెఫర్ చేశారనుకోండి, సో రెఫర్ నుండి కూడా సంపాదించుకోవచ్చు ఇక్కడైతే. సో ఈ విధంగా అయితే రూల్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని రెఫర్స్ చేశారు ఏందనేది ఇక్కడైతే మీకు అన్నీ చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ గైస్ మీకైతే మొత్తం అయితే అర్థమైపోతుంది. సో ఇక్కడ నుండి కూడా మీరు లింక్స్ అనేవి తీసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే రిఫర్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు విత్డ్రా అనేది ఏ విధంగా అయితే చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి 589 రూపీస్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను 500 రూపీస్ అయితే విత్డ్రా చేసి చూపిస్తా చూడండి. విత్డ్రా చేయనికి గైస్ ఇక్కడ చూడండి విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మన దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. బ్యాంక్ నుండి కూడా చేసుకోవచ్చు, యూపీఐ నుండి కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను యూపీఐ నుండి అయితే చేసుకుంటా. సో తర్వాత గైస్ ఇక్కడ మనము యూపీఐని అయితే యాడ్ అనేది చేయాలి. సో ఇక్కడైతే నేను ఫాస్ట్గా యూపీఐని యాడ్ చేసుకుని అయితే చూపిస్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను నా యూపీఐ అకౌంట్ అనేది యాడ్ చేసుకున్నా. సింపుల్గా ఇక్కడైతే 500 ఇచ్చేస్తాను. నేను 500 ఇచ్చి 500 మీకు విత్డ్రా చేసి చూపిస్తా గైస్. ఇక్కడ మనీ ఇస్తున్నారా ఇస్తలేరా మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సింపుల్గా ఇక్కడ నుండి విత్డ్రా పైన అయితే నేను క్లిక్ అనేది చేసేస్తా. సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ అని అయితే వస్తుంది. సో ఇప్పుడు చూడండి టైం అనేది ఎంత అవుతుంది, లెవెల్ 12 అయితే అవుతుంది కదా. సో ఎంత టైం పట్టిందో మీకైతే అంటే నా అకౌంట్లో ఎంత టైం తర్వాత వచ్చినాయో మనీ అనేవి అన్నీ చూపిస్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్, నేను విత్డ్రా చేసిన కొద్దిసేపటికి నాకైతే మెసేజ్ అనేది వచ్చేసింది, పైన చూడొచ్చు మీరు. సో చూడండి గైస్, ఇక్కడైతే 500 రూపీస్ అనేవి రిసీవ్ అయితే అయిపోయినాయి. నాకు లెవెల్ 20 టైం అనేది అవుతుంది ఇప్పుడైతే. సో మీకు పేటిఎంలోకి తీసుకొని వెళ్తా చూడండి. 500 రూపీస్ అనేవి రిసీవ్ అయినాయి. లెవెల్ 19కి అయితే అయినాయి. నేను విత్డ్రా ఎప్పుడు పెట్టినా లెవెల్ 12కో ఎప్పుడో పెట్టినా కదా, లెవెల్ 12కే కదా. సో ఇప్పుడు చూడండి 500 రూపీస్ అనేవి నాకైతే రిసీవ్ అనేవి ఇక్కడైతే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొంచెం టైం పడుతుంది. అంటే నాకైతే కొంచెం 10 మినిట్స్లో వచ్చేసినాయి, కానీ మీకు 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్, లేదంటే మీకు కూడా 10 మినిట్స్ దాకా అయితే టైం అనేది పట్టవచ్చు. కానీ కంపల్సరీ గైస్ మనీ అనేవి ఎటు అయితే పోవు మనవి, ఓకేనా. సో ఈ ట్రిక్ని అయితే యూజ్ చేయండి గైస్, కంపల్సరీ అయితే మీకైతే వచ్చేస్తాయి. సో
మొత్తం చూపిస్తున్నాం కదా ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా విత్డ్రా చేయాలి ఏంది అనేది. సో ఇక్కడ మీకు రెఫర్ అమౌంట్ కూడా అంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తుంటే కూడా అది కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకైతే మొత్తం క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. మరి గైస్ ఇంకోటి చెప్పాలా, ఇక్కడ మీరు దీంట్లో లాగిన్ అయ్యే విధంగా అంటే డైలీ లాగిన్ అవుతారు కదా. సో ఇక్కడ మీకు డైలీ బోనస్ కూడా వస్తుంటుంది. సో లాగిన్ అయ్యే విధంగా మీకు బోనస్ అనేది వస్తుంటుంది. ఈ విధంగా అయితే కలెక్ట్ అనేది చేసుకోవాలి. సో బోనస్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడైతే మనకు. ఓకేనా గైస్. సో ఐ హోప్ గైస్ మీకైతే మొత్తం క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నా.